దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ఆన్లైన్ సంఘ ఆరాధనకు ప్రేమపూర్వకమైన స్వాగతాన్ని తెలియజేస్తున్నాను. గడిచిన సెప్టెంబర్ మాసమంతయు దేవుడు మనల్ని కాపాడి అక్టోబర్ మాసం మొదటి పరిశుద్ధ దినము మనమందరము కలిసి ఇలాగూ ప్రభువుని స్తుతించడం దేవుడు మనకిచ్చిన గొప్ప ఆధిక్యత. రెండు చేతుల పైకెత్తి ప్రభు నామాన్ని స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ సమయంలో ప్రార్థనతో ఆరాధన ప్రారంభిద్దాం. అందరూ కళ్ళు మూసుకుని ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన. ప్రేమ నమ్మకము కలిగిన మా పరలోకపు తండ్రి, నీ పరిశుద్ధ నామానికి స్తోత్రములు. మమ్మల్ని కాపాడి సంరక్షించిన దేవుడు తండ్రి, సంఘాన్ని కుటుంబాలను మీ సంరక్షణలో ఉంచినందుకు స్తోత్రాలు. దేవా, ఈ ఉదయము మీరు మాతో ఉండండి. ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మా ప్రియులందరినీ దర్శించండి. పాటలు, ఆరాధన, ఉత్తర ప్రత్యుత్తరాలు, సాక్ష్యాలు, వాక్య పరిచర్య, అర్పణలు, బల్ల కార్యక్రమంలో మీరుండండి. కార్యక్రమం ప్రారంభం నుండి ముగింపు వరకు మీ అధ్యక్షతలో నడిపించండి. మీ పరసంబంధమైన దీవెన ఆశీర్వాదాలతో మమ్మల్ని నింపండి. మీరు మా ద్వారా మహిమ పొందమని ప్రార్థిస్తున్నాను. అవసరతలు, అక్కరలు, సమస్యలు, ఇరుకులు, శోధనలు, కష్టాలు, నష్టాల్లో ఉన్న మా ప్రియులను దర్శించండి. వాక్కులతో బలపరచండి, శక్తితో నింపమని ప్రార్థన చేస్తున్నాను. మిమ్మల్ని స్తుతిస్తూ మహిమపరుస్తూ యేసు నామములో ఈ ప్రార్థనలు అడుగుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. అందరూ బాగున్నారు కదా? ప్రభు తన మహాకృపను బట్టి మనల్ని కాపాడి సంరక్షించాడు. ఎంతమంది నమ్ముతున్నారు? ప్రైజ్ గాడ్. ఈ సమయంలో పాటలు పాడచ్చు, ప్రభు నామాన్ని మహింపర్దాం. ఆ వచ్చిన పాటలు కాబట్టి అందరూ కలిసి చప్పట్లు కొడుతూ ఉజ్జీవంగా ప్రభు నామాన్ని స్తుతిస్తూ ఆరాధన చేద్దాం. పాస్టర్ గారు మన మధ్య ఉన్నారు. వారు ముందుకొచ్చి మనల్ని పాటల్లో, స్తుతి ఆరాధనలో నడిపిస్తారు. దేవుని నామానికి స్తోత్రం కలుగునుగాక. బల్లారాధన ప్రారంభించుకునే ముందు పాటల ద్వారా దేవుని నామాన్ని స్తుతించి ఆరాధిద్దాం. ఈరోజు ప్రభు బలలో మనందరం పాలు పంపులు పొందబోతున్నాం. దయచేసి అందరం కూడా దేవుని సన్నిధిలో కూర్చొని పాటలు పాడుతూ ఆయన సన్నిధిని అనుభవిస్తాం. హల్లెలూయా. ఎందుకో నన్ను ఇంతగా నీవు అందరికి వచ్చిన పాట ఏకీభవించి పాడి మహింపరుస్తాం. ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా, అందుకో నా దీన స్తుతి పాత్ర. హల్లెలూయా యేసయ్యా, హల్లెలూయా యేసయ్యా. ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా,
మరొక పాట పాడుతూ దేవుని నామాన్ని స్తుతించి ఆరాధిద్దాం. అందరం కూడా లేచి నిలబడి దేవుని నామాన్ని స్తుతి గానాలతో ఆరాధన చేద్దాం. ఆత్మస్వరూపుడా నా యేసయ్యా, నీ ఆత్మతో నన్ను నింపుమా. ఆత్మస్వరూపుడా నా యేసయ్యా, నీ ఆత్మతో నన్ను నింపుమా. నీ ఆత్మశక్తిని నాకు సగుమా, నీ ఆత్మశక్తిని నాకు సగుమా. పరిశుద్ధాత్మదేవుడా నీ ఆత్మస్వరూపుడా నా యేసయ్యా, నీ ఆత్మతో నన్ను నింపుమా. మందుచున్న పొదలో అగ్నివై భక్తుడు మోషేతో మాట్లాడిన దేవా. మందుచున్న పొదలో అగ్నివై భక్తుడు మోషేతో మాట్లాడిన దేవా. నాతో మాట్లాడవా, నాతో మాట్లాడవా, పరిశుద్ధాత్మదేవుడా నీ శక్తితో నింపుమా. పరిశుద్ధాత్మదేవుడా నీ శక్తితో నింపుమా. పరిశుద్ధాత్మదేవుడా నీ శక్తితో నింపుమా. పరిశుద్ధాత్మదేవుడా నీ శక్తితో నింపుమా. పరిశుద్ధాత్మదేవుడా నా పెదవులు కాల్చుమా. పరిశుద్ధాత్మదేవుడా నా పెదవులు కాల్చుమా.
నీ శక్తితో పరిశుద్ధాత్మ దేవుడా నీ శక్తితో నింపుమా. పరిశుద్ధాత్మ దేవుడా పరిశుద్ధాత్మ దేవుడా నా పెదవులు కాచుమా. పరిశుద్ధాత్మ దేవుడా నా పెదవులు కాచుమా. పరిశుద్ధాత్మ దేవుడా పరిశుద్ధత నింపుమా. పరిశుద్ధాత్మ దేవుడా పరిశుద్ధత నింపుమా. పరిశుద్ధాత్మ దేవుడా పెదవులు కాచుమా. పరిశుద్ధాత్మ దేవుడా పెదవులు కాచుమా. పరిశుద్ధాత్మ దేవుడా పరిశుద్ధత నింపుమా. పరిశుద్ధాత్మ దేవుడా పరిశుద్ధత నింపుమా. పరిశుద్ధాత్మ దేవుడా పరిశుద్ధత నింపుమా. పరిశుద్ధాత్మ దేవుడా పరిశుద్ధత నింపుమా. ప్రభువా నీ పరిశుద్ధాత్మ శక్తితో మమ్మల్ని అభిషేకించండి అయ్యా. యోగ్యునిగా మమ్మల్ని మార్చండి. అపవిత్రమైన మా పెదవులను కాల్చుము దేవా. మా తలంపులను కాల్చుము దేవా. మా బుద్ధిని మార్చుము తండ్రి. మా మార్గములను సరిచేయువాడు. స్థుతుల మీద ఆసీనుడగువాడా నీ ఆత్మతో నన్ను అభిషేకించు. మమ్మల్ని క్షమించు, మమ్మల్ని ఓదార్చు, మమ్మల్ని ఆదరించు, బలపరచుము తండ్రి. మరొక మారు నీ సన్నిధిలో చేరి నిన్ను స్తుతించు. ప్రతి హస్తము ప్రతి స్వరముని మీరు తాకండి. నీ ఆత్మాభిషేకముతో మీరు నింపి బలపరచు. నీ వాక్కులతో తృప్తిపరచుమని వేడుకోండి. ఈ స్తుతి ఆరాధన మీకే సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. చక్కని పాటలు స్తుతి ఆరాధనలు నడిపించిన పాస్టమ్ గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో మీరున్న స్థలాల్లోనే మీ బైబిల్స్ పట్టుకుని లేచి నిలబడండి. కీర్తనల భాగాన్ని నాతో కలిసి చెప్పడానికి ప్రయత్నం చేద్దాం. 43వ కీర్తన, సామ్స్ 43. దేవా నాకు న్యాయము తీర్చుము, భక్తి లేని జనముతో నా పక్షమున వ్యాజ్యమాడుము. కపటము కలిగి దౌర్జన్యము చేయువారి చేతిలో నుండి నీవు నన్ను విడిపించుదువు. నీవు నాకు దుర్గమైన దేవుడవు. నన్ను త్రోసివేసితివేమి? నేను శత్రు బాధ చేత దుఃఖాక్రాంతుడనై సంచరింపనేలా? నీ వెలుగును నీ సత్యమును బయలుదేరజేయుము. అవి నాకు త్రోవ చూపును. అవి నీ పరిశుద్ధ పర్వతమునకును నీ నివాస స్థలములకును నన్ను తోడుకొని వచ్చును. అప్పుడు నేను దేవుని బలిపీఠమునొద్దకు నాకు ఆనంద సంతోషములు కలుగుజేయు దేవుని యొద్దకు చేరుదును. దేవా నా దేవా, సితారా వాయించుచు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. నా ప్రాణమా, నీవేళ కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు. దేవుని యందు నిరీక్షణ ఇంచుము. ఆయన నా రక్షణకర్త, నా దేవుడు. ఇంకను నేను ఆయనను స్తుతించేదను. దేవుడి పరిశుద్ధ వాక్కులు మన కొరకు దీవించునుగాక. అందరూ కలిసి ఆమేన్ చెప్దాం. ఆమేన్. కూర్చోండి. దేవుడు గడిచిన నెలంతయు మనల్ని కాపాడాడు, క్షేమాన్నిచ్చాడు. బిడ్డలు చదువులు, ప్రయాణాలు, పెద్దవారు ఉద్యోగ వ్యాపారాలు, ప్రయాణాల్లో దేవుడు తోడుగున్నాడు. ఎన్నో ఇరుకులు, ఇబ్బందులు, సమస్యల్లో నుండి దేవుడు మనల్ని విడిపించాడు. సజీవుల లెక్కలో మనల్ని ఉంచాడు. ఆయన చేసిన మేలులు ఏమైనా ఉన్నట్లయితే సాక్ష్యాల ద్వారా ప్రభువుని మహింపరచండి. సాక్ష్యాలకు సమయం. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ప్రార్థించుకుందాం. మన ప్రియులు జీవితాల్లో దేవుడు ఎన్నో మేలులు జరిగించాడు. జాన్సన్ గారికి మంచి ఆరోగ్యం దేవుడిచ్చాడు. అలాగే షీలా గారికి మంచి ఆరోగ్యం ఇచ్చాడు. ఇంకా చాలామంది మన ప్రియులు ఉన్నారు. వారిని దేవుడు బలపరిచి సజీవుల లెక్కలో ఉంచాడు. ఆయన నామానికి మహిమ. అలాగే మెర్సీ గారికి కూడా దేవుడు మంచి ఆరోగ్యం ఇస్తున్నాడు. మన ప్రియులు సంతోష్ సిడ్నీలో ఉంటున్నాడు. దేవుడు వారిని ప్రేమించి ఒక అందమైన కుమార్తె జెస్సీని అనుగ్రహించాడు. వీరందరిని బట్టి, కార్యాలన్నిటిని బట్టి ప్రభువుని స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా.
ప్రార్థన చేద్దాం. ఈ సమయంలో అందరూ కళ్ళు మూసుకుని ప్రార్థనలో ఏకీభవించండి. సర్వాధికారి అయిన మా ప్రభు, మా రక్షక, నీ ఘనమైన పరిశుద్ధ నామానికి స్తోత్రములు. మీరు మమ్మల్ని ప్రేమించి మా పట్ల, మా ప్రియుల పట్ల జరిగిస్తున్న అద్భుత కార్యాలను బట్టి, మహత్ కార్యాలను బట్టి, భీకర కార్యాలను బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. నీ వంటి గొప్ప దేవుడు ఎవరున్నారు? వేల్పులలో నీ వంటి పరిశుద్ధుడు ఎవరున్నారు? ప్రభువా, అనుదినము మేము అపనమ్మకస్తులమైనప్పటికీ మా జీవితాల్లో దినదినము నమ్మదగిన దేవునిగా కార్యాలు జరిగిస్తున్నారు. మా ప్రియుల జీవితాల్లో జరిగించిన ప్రతి కార్యాన్ని బట్టి వందనాలు. ఈ నూతన నెలను బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. మీరు మమ్మల్ని నడిపించండి, పోషించండి. ఆత్మీయ వాక్కులతో, దర్శనాలతో అనుదినము ఆధ్యాత్మిక అభివృద్ధిని మాలో కలుగు చేయండి. ఈ సమయంలో మీ వాక్కులు మేము వింటుండగా మీ వాక్కులో ఉన్న సత్యాన్ని మేము గ్రహించినట్లు నాయనా నీ ఆత్మాభిషేకం మాకు దయచేయండి. వినే చెవులు, గ్రహించే మనస్సు మాకు నొసగమని ప్రార్థిస్తూ యేసు నామములో ఈ ప్రార్థనలు అడుగుచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. హల్లెలూయా. ఎంతమంది సంతోషంగా ఉన్నారు? ప్రైజ్ గాడ్. హల్లెలూయా. మీ అందరి కొరకు అనుదినము ప్రార్థిస్తున్నాం. దేవుడు తన మహాకృపను బట్టి మనల్ని కాపాడి సంరక్షిస్తున్నాడు. ఆ దేవాతి దేవునికి మన జీవితకాలం అంతయు మనం రుణస్థులమే. ఈ సమయంలో దేవుని వాక్యాన్ని మనము కొద్ది సమయము ధ్యానిద్దాం. పరిశుద్ధ గ్రంథము నుండి 59వ కీర్తన 9వ చరణాన్ని మనం చదువుకుందాం. 59వ కీర్తన 9వ చరణాన్ని మనం చదువుకుందాం. నా బలమా, నీ కొరకు నేను కనిపెట్టుకొనుచున్నాను. నా ఉన్నతమైన దుర్గము దేవుడే. దేవుడి పరిశుద్ధ వాక్కులు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. ఈ రాయబడిన వాక్య భాగం భక్తుడు మనకు తెలియజేస్తున్న ఒక అద్భుతమైన సత్యాన్ని ఈ ఉదయకాల సమయంలో మనం ధ్యానించబోతున్నాం. నా ప్రసంగ అంశము ఆగుము, నిదానించుము, కొనసాగుము. ఏ విషయాల్లో ఆగాలి, ఏ విషయాల్లో నిదానించాలి, ఏ విషయాల్లో ముందుకు కొనసాగాలో కొన్ని క్లుప్తమైన ఆధ్యాత్మిక ధ్యానాన్ని మనం చేద్దాం. ఈ ఉదయము మనం ఒక సత్యాన్ని గుర్తుపెట్టుకుంటాం ఎప్పుడు. అదేమిటంటే అనునిత్యము, అనుక్షణము అందరూ ప్రయాణించు వారమే. చాలామంది ప్రతిరోజు ప్రయాణిస్తూనే ఉంటారు. మనం ప్రయాణిస్తున్నప్పుడు రోడ్ మీద సిగ్నల్స్ ఉంటాయి. రెడ్ మార్క్, ఆ తర్వాత గ్రీన్. ఈ 3 మనం చూస్తూనే ఉంటాం. రెడ్ పడిన వెంటనే అందరూ ఆగాలి. పడిన వెంటనే మనం ఏం చేయాలి? సిద్ధంగా ఉండాలి వెళ్ళడానికి. గ్రీన్ పడిన వెంటనే కొనసాగాలి, ముందుకి, అందరూ ముందుకు వెళ్ళాలి. ఈ 3 సంగతులు మనం ప్రతిరోజు చేస్తూనే ఉంటాం. ఈ 3 విషయాలు మనం ప్రతిరోజు పాటిస్తూనే ఉంటాం. ఈ సిగ్నల్స్ పాటించకపోతే చాలాసార్లు మనం ప్రమాదాల బారిన పడే అవకాశం ఉంది. ఎంతోమంది యవనస్తులు వారి యొక్క కంట్రోల్ లేక, కొన్నిసార్లు నిబంధనలు పాటించక, కొన్ని సందర్భాల్లో నిబంధనలు ఉల్లంఘించి వారు ప్రమాదాలకు గురవుతూనే ఉన్నారు. ఈ మధ్యకాలంలో రాష్ట్ర ప్రభుత్వం వారు కొత్త రకమైన నిబంధనలు పెట్టారు. పోలీసు వాళ్ళు, ట్రాఫిక్ పోలీసు వాళ్ళు ఆయా ప్రాంతాల్లో ఉండి వారు కెమెరాలతో వీడియోలు తీయడం, ఫొటోస్ తీయడము చూస్తూ ఇంకా ట్రాఫిక్ రూల్స్ కఠినం చేయడం బట్టి కొద్దిగా ప్రమాదాలు సంఖ్య తగ్గింది. అంత మాత్రమే కాదు, కొద్దిగా ప్రజలు అప్రమత్తమయ్యారు, జాగ్రత్త పడుతూ ఉన్నారు. అంటే ఈ ప్రభుత్వం వారు, పోలీసు వారు ఇలాంటి నియమ నిబంధనలు చేసి పగడ్బందీ ప్లాన్లు వేయబట్టి ప్రమాదాల సంఖ్య తగ్గుతూ వస్తుంది. అయితే ఆ మధ్యకాలంలో మనం చూస్తే ఎక్కడ చూసినా ప్రమాదాలు. హెల్మెట్ పెట్టుకోరు కొంతమంది. హెల్మెట్ ధరించడము మన రక్షణ, మనకే అది ప్రాణరక్షగా ఉంటుంది. ఆ విషయాన్ని గమనిస్తూ ఉండాలి. అంటే ప్రభుత్వం ఏమైనా నిబంధనలు పెడుతుందంటే దాన్ని ఉల్లంఘించడం ద్వారా మనకు నష్టం. వాటిని మనం పాటించడం ద్వారా మనకెంతో లాభం, మన ప్రాణాలను మనము దక్కించుకుంటూ ఉంటాం. అయితే సహోదరులారా, ఈ ఉదయం నేను మీతో మాట్లాడుకునే విషయం
మనము ఆ సిగ్నల్ దగ్గర చాలా జాగ్రత్తలు పాటిస్తూ ఉంటాం. వాటిని పాటించకపోతే మనకు ప్రమాదం అన్న సంగతి తెలుసు. ఆధ్యాత్మికంగా కూడా మన జీవితాల్లో దేవుడు మనకి కొన్ని నియమ నిబంధనలు పెట్టాడు. వాటిని మనము ఉల్లంఘించినచో దేవుని ఉగ్రతకు గురవుతూ ఉంటాము, దేవుని కోపానికి పాత్రలం అవుతూ ఉంటాము. అది మన జీవితాలకు చాలా నష్టాన్ని తీసుకువస్తుంది. మనం భౌతికపరమైన నియమ నిబంధనలు, ప్రభుత్వం వారు పెట్టిన నియమాలకు కట్టుబడినప్పుడు మనము క్షేమంగా సురక్షితంగా ఉంటాం. మనం వెళ్ళిన పనిని విజయవంతంగా ముగించుకుని క్షేమంగా మరలా ఇంటికి తిరిగి వస్తాం. అలాగే దేవుడు నియమించిన నిబంధనలు మనం ఉల్లంఘించో, వాటిని పాటించకుండా ఉన్నచో మన జీవితాల్లో తీవ్రమైన నష్టాన్ని చవి చూడాల్సి వస్తుంది. అయితే ఈ ఉదయం నేను మీతో మాట్లాడే విషయాలు ఏమిటంటే, దేవుడు ఒకవేళ ఆ సిగ్నల్ రెడ్ అనేది చూపించడానికో వెంటనే మనము ఆగాలి. ఖచ్చితంగా మనం వెంటనే అక్కడ స్టాప్ అవ్వాలి. అక్కడ మనం ఆగకపోతే మనకు ప్రమాదం. ఒకవేళ గ్రీన్ సిగ్నల్ చూపించాడనుకో, గ్రీన్ సిగ్నల్ చూపిస్తే ఏం చేయాలి? గ్రీన్ సిగ్నల్ చూపించిన వెంటనే మనము ప్రయాణము స్టార్ట్ చేయాలన్నమాట. మనం ముందుకు వెళ్ళాలి. అలాగే మన జీవితాల్లో ఈ సిగ్నల్, ఈ నియమ నిబంధనలు, దేవుడి నియమ నిబంధనలు పాటించకపోతే ఆధ్యాత్మికంగా కృంగిపోతాం, ఆధ్యాత్మికంగా నష్టపోతాం, దేవుని కోపానికి ఉగ్రతకు గురి కావలసిన పని ఏర్పడుతోంది. అంతవరకు ఎందుకు మనము తెచ్చుకోవాలి? అంతవరకు మనము ఆ నియమ నిబంధనలు ఉల్లంఘించి ఆ దేవుని కోపానికి ఎందుకు మనము గురి కావాలి? ఒకసారి మీరు ఆలోచించవలసిందిగా మనవి చేస్తున్నాను. ఈ యాంత్రిక జీవితము ఎప్పుడు నిరంతరము భయము, ఆందోళన, భీతితో అడావుడి జీవితాలు అయిపోయినాయి. ఎప్పుడు ఏమి సంభవిస్తుందో, ఎక్కడ ఎలాంటి ప్రమాదం వాటిల్లుతుందో అర్థం కాని పరిస్థితులు. అలాగే ఆధ్యాత్మికంగా మన జీవితాల్లో కూడా ఎప్పుడు సాతానుడు మనల్ని పడగొట్టాలని, ఎప్పుడు సాతానుడు మనల్ని పాపములో దించాలని, మనము ఉన్నతమైన ఆధ్యాత్మిక అభివృద్ధి నుంచి మనల్ని క్రిందకి తోసేయాలని, మనము ఉన్నతమైన దేవుని యొక్క ఆశీర్వాదాలు సొంతం చేసుకుంటే వాడు ఓర్వలేక మన పరిశుద్ధతను, మన పవిత్రతను, మన నీతి జీవితాన్ని వాడు నాశనం చేయాలని కంకణము కట్టుకుని పనిచేస్తున్నాడు. ఆ ప్రమాదం పొంచి ఉన్నది. ఆ ప్రమాదం పొంచి ఉన్నప్పుడు దేవుడు మనకి సహాయం చేస్తాడు. దేవుడు మన పక్షాన ఉంటాడు. అయితే ఆగు అన్న దగ్గర మనం ఆగాలి, వెళ్ళు అన్న దగ్గర మనము వెళ్ళాలి. అప్పుడు అది మనకి క్షేమకరము, అది మనకి ఆరోగ్యకరము, మన జీవితాలు భద్రం చేయబడతాయి. నమ్మితే ప్రభు నామాన్ని స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. కాలాలు, సమయాలు మన చేతుల్లో లేవు. ఎప్పుడు ఏ పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం కాదు. అయితే మనకు ఉన్న సమయాన్ని, కాలాన్ని మనం వృధాపరుచుకోకుండా సమయాన్ని సద్వినియోగపరుచుకుంటూ అనునిత్యము దేవుని కొరకు వెంపర్లాడుతూ దేవుని కొరకు మనము జీవించాలి. అది మనకు ఎంతో ఆశీర్వాదకరమై ఉన్నది. అయితే మనము తరుముబడుతున్నప్పుడు, మన వెంటపడి శత్రువు దాడి చేస్తున్నప్పుడు మనము ఏం చేయాలి అనంటే, దేవుని సన్నిధిలో దేవుని కొరకు మనము కనిపెట్టడము మనకెంతో ప్రయోజనకరము. వాక్య భాగము ఈ సంగతులే మనకి తెలియజేస్తూ ఉన్నది. సార్వభౌముడైన దేవుడు మన పక్షాన ఉన్నాడు. మనతో యుద్ధము చేయవాడు ఆయన, మన పక్షము వహించువాడు ఆయన. కాబట్టి దేనికి భయపడాల్సిన, చింతపడవలసిన, బెంబేలెత్తవలసిన, బెదరవలసిన పరిస్థితులు లేనేలేవు. ఎందుకు అనంటే ఈ లేఖనం మనకి చెప్తున్న అద్భుతమైన సత్యం అది. కీర్తనకారుడు అంటాడు, ఓ దేవా నా బలమా, నీ కొరకు నేను కనిపెట్టుచున్నాను, నీ కొరకు నేను కనిపెట్టుచున్నాను, నీ కొరకు నేను ఎదురు చూస్తూ ఉన్నాను, నీ కొరకు నేను నా కన్నులు తెరిచి చూస్తున్నాను అని భక్తుడు తెలియజేస్తూ ఉన్నాడు. అయితే వాక్య భాగము చెబుతున్న ప్రకారం ఒక సంగతిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. శత్రువు మన పైన తీవ్రమైన దాడి చేస్తున్నప్పుడు కొన్ని సందర్భాల్లో దేవుడు మన పక్షముగా చర్య తీసుకోవడంలో మౌనాన్ని పాటిస్తాడు. శత్రువు మన మీద దాడి చేస్తున్నప్పుడు మన పక్షాన దేవుడు చర్య తీసుకోవడంలో, మన పక్షమున వహించి కార్యము జరిగించాల్సిన దేవుడు కొద్దిగా మౌనాన్ని పాటిస్తూ ఉంటాడు. ఆ మౌనం మనం అనుకుంటాము, దేవుడు నన్ను పట్టించుకోవట్లేదు, దేవుడు నన్ను విడిచిపెట్టేశాడు, దేవుడు నన్ను వదిలిపెట్టేశాడు, ఇంకా నేను ఏమి చేయలేను, నాకు అంత అసాధ్యము అని మనం చాలాసార్లు అనుకుంటాం.
అది మన పొరపాటు, అది మనము తెలివి తక్కువ పని అని మనము ఆలోచించేయాలి. ఎందుకంటే వాక్యము చెబుతున్న మాట, రెండు సంగతులు మనం ప్రతి విశ్వాసి, ప్రతి క్రైస్తవుడు గుర్తుపెట్టుకోవాల్సిన రెండు సంగతులు. నీ జీవితంలో ఏదైనా కీడు, శత్రువు తరమడం, శత్రువు చేత నిందించబడడం, హేళన చేయబడటం, ఎగతాళి చేయబడడం, భయంకరమైన పరిస్థితులు గుండా నీవు వెళుతుంటే దేవుడు పట్టించుకోకుండా ఉన్నాడు అని చెప్పి నువ్వు మాట్లాడొద్దు. ఆయన మౌనంగా ఉన్నాడు, నీ పక్షాన మౌనంగా ఉన్నాడు. గల కారణం, ఒక మొదటి కారణాన్ని మనం చూస్తే వాక్య భాగం చెప్పే మాట ప్రకారము ఆయన మనల్ని విడిపించుటలో జాగు చేయడానికి గల కారణం, మనల్ని బలపరచడానికి, లేకపోతే మనల్ని పరిశుద్ధపరచడానికి. ఈ రెండు కారణాలు, రెండు విషయాలను బట్టి దేవుడు మౌనంగా ఉంటాడు. ఒకటి మనల్ని బలపరచడానికి, లేకపోతే మనల్ని మనం పరిశుద్ధపరచబడాలి అనేది దేవుని యొక్క ఉన్నతమైన ప్రణాళిక. ఆ ఆటు పోటు అనేది నీ జీవితంలో లేకపోతే దేవుని గొప్పతనం, దేవుని యొక్క ఔన్నత్యము, దేవుని యొక్క మంచితనము, దేవుని యొక్క నైతికతను మనము గుర్తించలేము, మనం మర్చిపోతాం. అందుకని కొన్ని సందర్భాల్లో దేవుడు మౌనంగా ఉంటాడు. నీ విషయంలో ఆయన మౌనంగా ఉండడానికి గల కారణం, నీ విషయంలో ఇంకా దేవుడు స్పందించకపోవడానికి గల కారణం ఏంటి అనంటే, నీ ప్రార్థనలో ఆయన వినక కాదు, నువ్వంటే ఆయనకు అహిష్టమని కాదు, లేకపోతే నిన్ను పట్టించుకోవట్లేదని కాదు, అన్నీ ఆయనకు తెలుసు. ఆయన మౌనం దాల్చాడు. ఎందుకంటే ఆ శ్రమ ద్వారా, ఆ శత్రువు ద్వారా, ఆ దాడి ద్వారా, ఆ శోధన ద్వారా, ఆ సమస్య ద్వారా దేవుడు నిన్ను పరిశుద్ధపరచాలని, లేకపోతే నిన్ను బలపరచాలని మౌనంగా ఉన్నాడు. రెండో సంగతిని మనము గుర్తుపెట్టుకుందాం. రెండో విషయం ఏమిటంటే, దేవుని సమక్షమందు కూర్చుని స్వపరీక్ష చేసుకోవడానికి దేవుడు మౌనం దాలుస్తూ ఉంటాడు. అంటే ఇది నా స్వయంకృత అపరాధమా, ఇది నా తప్పు వల్ల వచ్చిందా, లేకపోతే దేవుడు నన్ను పరీక్షిస్తున్నాడా? అది నా తప్పు వల్ల వస్తే పశ్చాత్తాపపడి క్షమాపణ అడగాలి దేవుని సన్నిధిలో. లేదు, ఇంకొక విషయం మనం నేర్చుకోవాలి. ఏంటి అనంటే, ఆ తప్పును మరలా నేను చేయను ప్రభువా అని మనము దేవుని సన్నిధిలో ప్రణితిల్లి ప్రార్థన చేస్తూ ఉండాలి. ఎందుకంటే స్వపరీక్ష అనేది మన విజయానికి మొదటి మెట్టు అన్న సంగతి గుర్తుపెట్టుకోనండి. స్వపరీక్ష అనేది మన విజయానికి మొదటి మెట్టు. కాబట్టి దేవుడు నీ విషయంలో మౌనంగా ఉన్నాడు అనంటే, నీ వెళుతున్న పరిస్థితి నీకు గందరగోళంగా అనిపిస్తుంది అనంటే, ఖచ్చితంగా నిన్ను దేవుడు బలపరచబోతున్నాడు, దేవుడు నిన్ను పరిశుద్ధపరచబోతున్నాడు, దేవుడు నిన్ను ఆయన సమక్షములో స్వపరిశీలన చేసుకోవాలి అని చెప్పి అవకాశం ఇస్తున్నాడు. ఈ సంగతులు మీరు గుర్తెరగాలి. అందును బట్టి ప్రభుని నిరంతరం ప్రభుని స్తుతిస్తూ ఉండాలి. ఎందుకంటే సిగ్నల్స్ దగ్గర ఆగు, నిదానించు, కొనసాగు అని మనకి 3 సిగ్నల్స్, 3 లైట్లు మనకి ఎలాగో తెలియజేస్తూ ఉంటాయో, కొన్ని సందర్భాల్లో దేవుడే మౌనం అయిపోతాడు. అప్పుడు ఏం చేయాలంటే, మనం కూడా ముందుకు కొనసాగడం కాదు, మనం కూడా ఆగాలి. ఆగి ఏం చేయాలి? మనల్ని మనం స్వపరిశీలన చేసుకోవాలి, మనల్ని మనం పరీక్షించుకోవాలి. అప్పుడు మనలో ఏ లోపాలు ఉన్నాయి, ఏ లోటుపాట్లు ఉన్నాయి, అవి మనం మననం చేసుకుంటూ వాటిని సరిచేసుకోవడానికి దేవుడు అవకాశం ఇచ్చినప్పుడు సరిచేసుకుంటూ ముందుకు సాగాలి. ప్రభు బల్లలో కొద్ది సమయంలో పాల్గొని, సోదరుడా, బహుశా దేవుడు నీ పక్షముగా మౌనంగా ఉన్నాడు అనుకుని, దేవుడు పట్టించుకోవట్లేదు అనుకుని నీవు దేవుణ్ణి నిందించడం, లేకపోతే నిన్ను నీవు నిందించుకుంటూ నీవు కృంగిపోవద్దు. దేవుడు నిన్ను బలపరచబోతున్నాడు, నిన్ను పరిశుద్ధపరచబోతున్నాడు. అంత మాత్రమే కాదు, నిన్ను నీవు పరిశీలన చేసుకోవడానికి అవకాశం ఇచ్చాడు. ఎందుకంటే విజయం వైపు నడిపించాలి, నేను ఆ సమస్య నుండి బయటకు తీసుకురావాలి, ఆ పరిస్థితి నుంచి నీకు విడుదల దయచేయాలి. అందుకని దేవుడు నిన్ను స్వపరిశీలన చేసుకో. ప్రియ సోదరుడా, ఒక భక్తుడు అంటాడు, స్వపరిశీలన లేని క్రైస్తవ్యమే కాదు అని అంటాడు. అవును కదా, నిన్ను నీవు పరీక్షించుకోకపోతే ఎదుటివానిలో అన్ని లోపాలే కనిపిస్తూ ఉంటాయి. నీలో లోపాలు పెట్టుకుని ఎదుటివానిలో లోపాలు ఎంచడం మనిషి తత్వం కదా. స్వపరిశీలన చేసుకుంటే ఎదుటివానిలో ఉన్న లోపాల కంటే నీలో ఉన్న లోపాలే ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి. ప్రియ సహోదరులారా, మరొక సంగతిని మనము జ్ఞాపకం చేసుకుందాం. ఎన్నో సందర్భాల్లో మన స్నేహితులు, మన బంధువులు, మన యొక్క ఇరుగు పొరుగు వారు, మన రక్త సంబంధులు మనకి విరోధంగా మారే పరిస్థితులు
బహుశా అలాంటి పరిస్థితుల్లో ఈ మాటలు వింటున్న మీరు ఉండొచ్చు. ఎందుకంటే అంత్య దినాల్లో, రాకడ దినాల్లో మన స్నేహితులు అనేవారు, మన బంధువులు అనేవారు, మన రక్త సంబంధులు అనేవారు మనకి విరోధంగా మారతారు. ఆ సమయం వస్తుంది అని ప్రభు ముందుగానే తెలియజేశాడు. అలాంటి విషయం గురించి ప్రవక్త అయిన మీకా ఒక సంగతి తెలియజేస్తాడు. 7వ అధ్యాయము 5, 6, 7 వచనాలు మనం చదివితే, స్నేహితుని యందు నమ్మిక ఉంచవద్దు అని అంటాడు. ఎవరి ఇంటి వారు వారికే విరోధులగుదురు అని అంటాడు. ఆ తర్వాత, అయినను యెహోవా కొరకు నేను ఎదురు చూచెదను, రక్షణకర్తయగు నా దేవుని కొరకు నేను కనిపెట్టి ఉందును అని అంటాడు. యెహోవా కొరకు ఏం చేస్తాడంట? ఎదురు చూస్తాడంట. ఎందుకు అనంటే అందరూ వదిలేస్తారు. ఈ అంత్య దినాల్లో ఎలా ఉంటుందంటే, నావాడు, నా స్నేహితుడు, నా రక్త సంబంధి, అక్క, తమ్ముడు, బాబాయ్, పిన్ని, చెల్లి అని ఇలా వరుసలు ఉంటాయి కదా, వీరందరూ మనల్ని వదిలిపెట్టే సమయం ఒకటి ఉంది. ఆ సమయంలో మనం ఏం చేయాలి? కురింగిపోవద్దు. దేవుని వైపు చూద్దాం, దేవుని వైపు నిరీక్షణిద్దాం, దేవుని కొరకు కనిపెడదాం. దేవుడు మనకి నూతన బలాన్ని దయచేస్తాడు. ఆయనే స్నేహితుడిగా, ఆయనే తండ్రిగా, ఆయనే మన యొక్క సోదరుడుగా మనల్ని బలపరిచి ధైర్యపరచువాడు మన ప్రభు అయిన యేసు. నమ్మితే ప్రభుని స్తుతిద్దాం. హల్లెలూయా. బహుశా ఈ మాటలు వింటున్న సహోదరుడా, సహోదరి, నీకు ఎలాంటి పరిస్థితుల్లో గుండా నీ వెళుతూ ఉండొచ్చు. నీ వారు, నీ కన్నవారు, లేకపోతే నీవు నమ్ముకున్న వారు నిన్ను వదిలిపెట్టిన పరిస్థితులు నీకు ఎదురవనీయేమో. అలాంటి పరిస్థితులు గుండా నువ్వు వెళుతున్నావేమో. అయితే మీకా భక్తుడు అన్నట్లు, ఎవరు ఉన్నా లేకపోయినా దేవుడు మనతో ఉన్నాడు. దేవుడు మనల్ని నడిపిస్తాడు. దేవుని కొరకు కనిపెట్టడం మనం నేర్చుకుందాం. దేవుని కొరకు కనిపెట్టడం మనం నేర్చుకుందాం. ఈ లేఖన భాగం చెప్తుంది, మొదటిగా మనం చదివిన మాట 59వ కీర్తన 9వ చరణం, ఓ దేవా నా బలమా, నేను నీ కొరకు కనిపెట్టుచున్నాను. మనము అలాగూ ప్రార్థన చేయడం నేర్చుకోవాలి. ఈ అంత్య దినాల్లో, రాకడ దినాల్లో మన జీవితాలు క్రమపరుచుకుంటూ, దేవా నా బలమా, నేను నీ కొరకు కనిపెడుతున్నానయ్యా. ఈ పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ, ఈ ప్రజలు ఎలా ఉన్నప్పటికీ, ఈ స్థితిగతులు ఎలా ఉన్నప్పటికీ, ఈ గందరగోళం, ఈ మనుషులు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ, నేను నీ కొరకు కనిపెడుతున్నాను ప్రభువా. నేను నీ తట్టు నా కనులెత్తుచున్నాను, నేను నీ వైపు చూస్తున్నాను. ఎందుకంటే ఆయనే మన నిరీక్షణ. మన నిందను పోగొట్టువాడు ఆయన, మన బాధలను భరించువాడు ఆయన, మన పాపములు సహించినవాడు ఆయన, మన కొరకు మరణించిన దేవుడు ఆయన. కాబట్టి ఆయన నీ కొరకు ఇంత త్యాగం చేస్తే, నీ ప్రస్తుత పరిస్థితులు నిన్ను ఆదరించలేడా? నీ ప్రస్తుత పరిస్థితుల్లో నిన్ను ధైర్యపరచలేడా? కొన్నిసార్లు మన బంధాలు, సంబంధాలు ఎక్కడికి వెళ్ళిపోతాయండి? మితిమీరిపోతాయి. అలాంటి సందర్భంలో మనము బోల్తా పడాల్సిన పరిస్థితి. అయ్యో అని అప్పుడు లభోదిబోమని కొట్టుకోవడం కాదు. దేవుడు, ఆగు, నీ యొక్క సంబంధం అక్కడ వరకు ఉంచు. దేవుడు వెళ్ళు, కొనసాగు వాళ్ళతో అన్నప్పుడు కొనసాగాలి. ఆగు అన్నప్పుడు మనం ఆగాలి. అలాగూ చేయకపోతే, రెడ్ సిగ్నల్ పడితే ముందుకెళ్తే ఏమవుతుంది? చలానా ఇంటికి వచ్చుద్ది, లేకపోతే కేసు అయినా అవుతుంది. అలాగే మన జీవితాల్లో దేవుడు ఆగు అని చెప్పాడంటే మనం ఆగడం నేర్చుకోవాలి. నిదానించు అనంటే మనం ఎదురు చూడు అనంటే ఎదురు చూడాలి. కొనసాగు అని చెప్పాడనుకో, మనం ముందు కొనసాగాలి. దేవుడు చెప్పిన మాటలు మనం వినాలి. దేవుడు మెల్లని స్వరంతో మనతో మాట్లాడతాడు. ఆ స్వరాన్ని మనం వినాలి. ఆయన కొరకు మనం కనిపెట్టినప్పుడు ఆయన స్వరాన్ని మనం వినగలుగుతాం. సోదరి సోదరుడా, మీరు ఆగుతున్నారా? దేవుడు ఆగమన్నప్పుడు, దేవుడు ఎదురు చూడండి అన్నప్పుడు ఎదురు చూస్తున్నారా? ముందు కొనసాగండి, వెళ్ళండి అన్నప్పుడు వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారా? ఒకసారి ఆలోచించేయండి. ప్రభు బలలో పాలు పంపులు పొందబోయే నీవు, నేను, మనము మన బలహీనతలు గుర్తెరుగుదాం. మనల్ని మనం స్వపరిశీలన చేసుకుందాం. వాక్య భాగం ఒక సంగతిని మనకి జ్ఞాపకం చేస్తుంది. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 3-4 వచనాల ప్రకారము, మన యుద్ధోపకరణములు ఎలాంటివి? శరీర సంబంధమైనవి కావు. అవి సాతాను యొక్క దుర్గములను పడద్రోయుటకు దేవుని బట్టి బలము గలవై ఉన్నవి. మన యుద్ధోపకరణములు శరీర సంబంధమైనవి కావు. సాతాను యొక్క దుర్గములను, కుతంత్రాలను పడద్రోయగలిగినంత శక్తి కలిగినవి. అయితే ఒక సంగతి గుర్తెరగాలి, మానవ పద్ధతులు కానీ, మానవుని యొక్క ప్రణాళికలు కానీ దేవుని ఉద్దేశాన్ని నెరవేర్చలేము. యుద్ధంలో జయాన్ని
అనుగ్రహించలేవు. అయితే మనం చేయాల్సిన పని ఏంటి అనంటే, మనము పట్టుదలతో దేవుని సన్నిధిలో కనిపెట్టాలి. దేవుని సన్నిధిలో కనిపెట్టాలి, ప్రార్థన చేయాలి. దేవుని సన్నిధిలో కనిపెట్టి ప్రార్థన చేసినప్పుడు ఆ సాతాను దుర్గాలను పడద్రోయడానికి కావలసినంత ఆత్మశక్తిని, దేవుడు ధైర్యాన్ని మనకు అనుగ్రహించబోతున్నాడు. నమ్మితే ప్రభుని స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ఉదయము దేవుని మాటలు వింటున్న సోదరి సోదరుడా, మీరు పోరాడేది లేకపోతే మీరు యుద్ధము చేసేది శరీర సంబంధులతో కాదు, మనుషులతో కాదు. అపవాది దుర్గాలను పడద్రోయడానికి, మన ఆధ్యాత్మిక జీవితము అభివృద్ధిని అడ్డుకునే ఈ అపవాది సాతానుని ఎదిరించడానికి మనము దేవుని సన్నిధిలో కనిపెట్టాలి, దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. దేవుడు యుద్ధం చేయమంటే యుద్ధం చేయాలి, ఆగండి అనంటే మనము ఆగడానికి సిద్ధంగా ఉండవలసిన వారమై ఉన్నాం. మన యొక్క యుద్ధములు ఆత్మ సంబంధమైనవి, మన యొక్క యుద్ధోపకరణములు ఆత్మ సంబంధమైనవి. ఆ సంగతిని మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. మనము కనిపెట్టడము ద్వారా, ప్రార్థన చేయడము ద్వారా మన యొక్క యుద్ధ ఉపకరణాలకి మనము సాన పెడుతున్నాం, లేకపోతే పదును పెడుతున్నాం. అప్పుడు యుద్ధానికి మనము సిద్ధంగా ఉన్నాం అన్న సంగతి గుర్తెరగాలి. అంటే కనిపెట్టడం ద్వారా, ప్రార్థన చేయడం ద్వారా అపవాది అనుకుంటాడు వీనికి ఏమి చేత కాదు అని అంటాడు. ఆ పదును పెట్టండి, నిదానించండి, ఆగండి అన్నది కారణం ఏంటంటే, నీవు కనిపెట్టడం నేర్చుకోవాలి, దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేయడం నేర్చుకోవాలి. తద్వారా నీ యొక్క ఆ యుద్ధ ఉపకరణములు పదును పెట్టబడతాయి. ఆ తర్వాత దేవుడు వెళ్ళమంటే వెళ్ళి యుద్ధం చేయి, లేదు అని అంటే ఆగు అంటే ఆగి అక్కడే మనం కూర్చోవాలి. కొన్ని సందర్భాల్లో నీతో దేవుడు యుద్ధము చేయిస్తాడు, కొన్ని సందర్భాల్లో నీ ప్రమేమి ఏమీ లేకుండానే నీ శత్రువులను ఆయనే తరిమి కొడతాడు. నమ్మితే ప్రభువుని స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి సోదరి సోదరుడా, మీరు ఎదుర్కొంటున్న పరిస్థితి ఏదైనప్పటికీ, ఎలాంటిదైనప్పటికీ దేవుని సన్నిధిలో కనిపెట్టడం, ప్రార్థన చేయడం నేర్చుకోనండి. మీరు పదును పెట్టబడతారు, మీరు సాన చేయబడతారు. తద్వారా దేవుడు యుద్ధం చేయమంటే చేయండి, లేకపోతే మీ యుద్ధం కూడా దేవుడే జరిగిస్తాడు. దేవుని నమ్మితే దేవుని నామాన్ని స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనము ఓరకనే నిలుచుండి దేవుని యొక్క గొప్పతనాన్ని చూడండి అంటే చూడాలి. కీర్తనకారుడి మాటను మనకు తెలియజేస్తాడు. 46వ కీర్తన 9 నుంచి 11 వచనాలు మనం చదువుకున్నట్లయితే, ఓరక నిలుచుండి ఆయనే దేవుడని మనము తెలుసుకోవాలి. నీవు ముందుకు సాగిపోక మునుపు ఆగి ఆయన చెప్పింది వినడం నేర్చుకోవాలి. ముందుకు వెళ్ళక మునుపు ఆగి ఆయన చెప్పింది మనం వినడం నేర్చుకోవాలి. దేవుని స్వరాన్ని నీవు వినలేని పరిస్థితిలో ఉంటే నీవు యుద్ధములో ఓడిపోతావేమో, నీ ఆధ్యాత్మిక జీవితంలో పడిపోతావు. అందుకని ఆగి ఆయన మెల్లని స్వరము కొరకు మనం కనిపెట్టాలి, ఆయన కొరకు మనం ఎదురు చూస్తూ ఉండాలి. అప్పుడు మనము యుద్ధములో జయాన్ని పొందుతాం. దేవుడు మన పక్షాన కార్యాన్ని జరిగిస్తాడు. వాక్య భాగంలో మరొక సంగతిని మనము జ్ఞాపకం చేసుకోవచ్చు. 2వ సమూయేలు గ్రంథం 5వ అధ్యాయము 18 నుండి 25 వచనాల్లో ఒక అద్భుతమైన సత్యము రాయబడింది. అది మనం చదవడానికి సమయం లేదు కాబట్టి, శత్రువుతో పోరాడడానికి మనకు కావలసింది బలము, అనుభవం కాదు. శత్రువుతో పోరాడడానికి మనకు కావాల్సింది బలము, అనుభవం కాదు. ఏం కావాలి అనంటే, మనము దేవుని ఆదేశాలకు లోబడి ఆయన ఆదేశము కొరకు ఎదురు చూస్తూ ఉండాలి. ఎందుకంటే కొన్ని యుద్ధాలు మన బలముతో, మన యొక్క జ్ఞానముతో, మన ప్రణాళికలు, మన పద్ధతులతో చేయడం కాదు. ఇది ఆత్మ సంబంధమైన యుద్ధము. దీనిలో మన సైన్యాధిపతి, సైన్యాధికారి ఎవరు అనంటే దేవుడు. ఆయన్ని ఎరిగి ఉన్న మనం ఏం చేయాలి అనంటే, మనము ఖచ్చితంగా కొద్ది సమయము ఆయన దగ్గర, ఆయన బలము కొరకు ఎదురు చూస్తూ ఉండాలి. దావీదు జీవితంలో చూస్తే, దావీదు అతడు యుద్ధవీరుడే. శత్రువు పలికి వెళ్ళగలిగిన సత్తా, శక్తి దావీదుకు ఉన్నాయి. అయినప్పటికీ దావీదు అంటాడు, యుద్ధానికి వెళ్ళే ముందు దేవుడా అని మోకరించి, దేవుడా నేను ఈ యుద్ధానికి వెళ్ళాలా, వీరితో యుద్ధం చేయాలా లేదా అని ప్రతిసారి దేవుని దగ్గర విచారణ చేసేవాడు. దేవుని దగ్గర ఏం చేసేవాడు? విచారణ చేసేవాడు.
ప్రియ సహోదరులారా, మీరు ఎదుర్కొంటున్న పరిస్థితుల్లో మీరు దావీదులాగా దేవుని దగ్గర నేను ఈ పని చేయాలా లేదా అని అడగగలిగే సమయం తీసుకుంటున్నారా? లేకపోతే సమయం తీసుకుని దేవుని సన్నిధిలో అడిగి ఏం చేయమంటారు ప్రభువా, మమ్మల్ని ఆగమంటారా, కొనసాగమంటారా, లేకపోతే ఎదురు చూడమంటారా అని ఎప్పుడైనా దేవుని సన్నిధిలో కూర్చుని కొద్దిగా సమయాన్ని హెచ్చించి మనం దేవుణ్ణి అడగగలుగుతున్నామా? దేవా, నా బిడ్డల జీవితంలో, నా వ్యాపారంలో, నా ఉద్యోగంలో నీ చిత్తం చెయ్యి అని ప్రార్థన చేస్తాం. కానీ ఆయన చిత్తము జరగకంటే ముందే మన చిత్తాన్ని నెరవేర్చేస్తూ ఉంటాం. ఎందుకంటే దేవుడు చేయడేమోలే. మనం అనుకున్న సమయంలో దేవుడు ఎలా చేస్తాడు? దేవుడు మన జీవితాల్లో ఎప్పుడు జరగాలని ఉద్దేశించాడో అప్పుడు దేవుడు జరిగిస్తాడు. సహోదరులారా, ఈ మాటలు వింటున్న మీకు ఒక దైవ సేవకునిగా తెలియజేసే విషయం ఏమిటంటే, దావీదులాగా శత్రువుపైకి నేను వెళ్ళాలా లేదా? ఆ లేఖన భాగాన్ని చదువుతున్నప్పుడు మొదట అంటాడు, ఆ ఫిలిష్తీయులతో వెళ్ళి యుద్ధం చెయ్యి అని అంటాడు. మరలా వాళ్ళు వచ్చినప్పుడు అంటాడు, వెళ్ళొద్దు, ఆగు అంటాడు. ఆగు అంటాడు. అంటే ఇప్పుడు దేవుడు స్పందించవచ్చు, దేవుడు కార్యం జరిగించవచ్చు, దేవుడే స్వయంగా వారితో పోరాడవచ్చు. కొన్ని సందర్భాల్లో మనము ఈ యుద్ధము ఎంత కఠినమైనదో తెలియచేయడానికి మన చేతులకు పోరాటం నేర్పిస్తాడు ప్రభు. మనకు తోడుంటాడు. తర్వాత మనం అలసిపోతాం. ఆయన బిడ్డలు, మన తండ్రి కదా ఆయన, మనమంటే ప్రేమ కదా. అప్పుడప్పుడు ఆయనే స్వయంగా మన పక్షాన యుద్ధాలు జరిగిస్తూ ఉంటాడు. నీవు కనిపెట్టడం నేర్చుకోవాలి, దేవుని దగ్గర విచారణ చేయడం నేర్చుకోవాలి, దేవుని స్వరాన్ని, మెల్లని స్వరాన్ని వినడం నేర్చుకోవాలి. ఆయన ఆగమంటున్నాడా, లేకపోతే నిదానించమంటున్నాడా, వేచి ఉండను అంటున్నాడా, కొనసాగండి అంటున్నాడా? కొన్ని సందర్భాల్లో మీకు ఎదురవుతున్న పరిస్థితుల్లో దేవుడు ఆగమని చెప్తున్నాడు. ఆగగలుగుతున్నారా? లేదు నేనే ఆ పని చేసేస్తానని ముందుకెళ్తే అది మీకు ప్రమాదం. ఎన్నో సందర్భాల్లో, ఎన్నోసార్లు ఇలాంటి పరిస్థితులు మీరు ఎదుర్కొన్నవారు. సహోదరులారా, మనకి ఈ ట్రాఫిక్లో ఈ సిగ్నల్స్ ఎంత చక్కగా మనం పాటిస్తే అంత చక్కగా మనం ఉంటాం. లేదు అంటే ప్రభుత్వము, ఈ పోలీసు చట్టము తన పని అది చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటుంది. అలాగే దేవుని విషయాల్లో కూడా మనము గనక దేవుని మాటలు వినకపోతే, దేవుని యొక్క నిబంధనలు ఉల్లంఘిస్తే మనం ఖచ్చితంగా ప్రమాదములో పడే అవకాశం ఉన్నది. ప్రమాదములో పడతాం. మరలా కోలుకోవడం, తిరిగి లేవడం అసాధ్యమైన పని. ప్రియ సహోదరులారా, మనం పడడం ఎందుకు? మరలా దేవుడని లభోదిబోమని కొట్టుకోవడం దేనికి? ముందుగానే దేవుడు నియమించిన నిబంధనలు, ఆ సిగ్నల్స్ ఖచ్చితంగా ఆ నిబంధనలు మనం పాటించినట్లయితే ఖచ్చితంగా మనము క్షేమంగా ఉంటాం. అనేకులకు ఆధ్యాత్మికంగా బాట వేస్తాం. అనేక మంది లోకానుసారమైన మనుషుల్ని మనం ఆధ్యాత్మిక స్థితిలోనికి నడిపించగలుగుతాం. దేవుని రాజ్యాన్ని కడతాం. దేవుని రాజ్య విస్తరణ కొరకు మనమంతా కృషి చేస్తాం. దేవుని సాక్షులుగా మనము మరణము వరకు, అవసరమైతే మరణమైన సహించడానికి ముందుకు సాగుతాం. నమ్మితే ప్రభునామాన్ని స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. దావీదుకు యుద్ధము చేయడం వచ్చు, యుద్ధ ప్రావీణ్యత కలిగిన వాడు. యుద్ధములో ఏ కత్తిని, డాలుని ఎలాగో ఉపయోగించుకోవాలో, శత్రు బాణాలను ఎలాగో తప్పించుకోవాలో దావీదుకు బాగా తెలిసినప్పటికీ దేవుడి దగ్గరికి వెళ్ళి, దేవా, యుద్ధములోనికి నేను వెళ్ళాలా లేదా, ఈ యుద్ధము నేను జరిగించాలా వద్దా అని దేవుణ్ణి అడగడము దావీదు భక్తుడు నేర్చుకున్నాడు. మీ పరిస్థితులతో మీరే యుద్ధం చేస్తున్నారా? దేవుని దగ్గరకు వచ్చి విచారణ చేసి, కనిపెట్టి, ప్రార్థన చేసి, పదును చేయబడి విజయము సాధించడానికి దేవా అవునా కాదా, ఆగాలా, వెళ్ళాలా, మేము ఉండాలా, కొనసాగించాలా, ఎదురు చూడాలా, వేచి ఉండాలా అని చెప్పి దేవుణ్ణి మనము అడగగలుగుతున్నామా? ఒకసారి ఈ ఉదయము మనల్ని మనం స్వపరిశీలన చేసుకోవాలి. దేవుడు ఆగమంటే ఆగు సోదరుడా, దేవుడు వేచియుండు అంటే వేచియుండు, అలాగే దేవుడు కొనసాగు అంటే కొనసాగు. అది బహు కఠినమైన పరిస్థితులు ఉంటాయి, కొన్నిసార్లు బహు గందరగోళమైన పరిస్థితులు. కొనసాగంటాడు దేవుడు. ఖచ్చితంగా మనం ముందుకెళ్ళి యుద్ధం జరిగించాలి. మన పక్షాన ఉంటాడు. అక్కడ అంతమంది ఇశ్రాయేలీలు ఉన్నారు, కానీ గొలియాతును, ఆ సైన్యాన్ని ఎదిరించడానికి దావీదుని నిలబెట్టాడు. ఆ సమయంలో దావీదుతో దేవుడు తోడుగా ఉన్నాడు. కొన్ని సందర్భాల్లో ఆగు అని చెప్తాడు దేవుడు. మనం ఆగాలి.
మనకు అన్నీ వచ్చు, నాకు అన్నీ తెలుసు అని చెప్పి ముందుకి బలోమంటూ పరిగెత్తలొద్దు. బోల్తా పడతావు, ఓడిపోతావు, నిందల పాలవుతావు, అవమానాలు పాలవుతావు. ప్రియ సోదరి సోదరుడా, ఆధ్యాత్మిక జీవితం ఎంత ఉన్నతమైనదో, ఎంత శ్రేష్టమైనదో, ఎంత పటిష్టమైనదో, ఎంత పదిలమైనదో నీకు తెలిసినప్పుడు, దేవుని గొప్పతనము నీకు గుర్తెరిగినప్పుడు ఖచ్చితంగా దేవుడు ఆగమంటే ఆగుతావు, వేచి ఉండమంటే వేచి ఉంటావు, ముందుకు సాగిపో అంటే ముందుకు సాగిపోతావు. అది నా ఆధ్యాత్మిక జీవితాలకు, ఆధ్యాత్మిక జీవిత అభివృద్ధికి ఎంతో సహకరిస్తుంది. అలాంటి కృప పరిశుద్ధాత్ముడు మనకు అనుగ్రహించినట్లు దేవుని యొక్క నియమ నిబంధనలు ఉల్లంఘించకుండా వాటిని పాటించడానికి, దేవుని దగ్గర మనము కనిపెట్టడానికి, దేవుని సన్నిధిలో ఎదురు చూస్తూ ప్రార్థించడానికి నీ శక్తిని నాకు దయచేయి. నీ ఆత్మతో నన్ను నింపు, నీవు నన్ను బలపరచు, నీవు నన్ను అభిషేకించు, నీ యొక్క నడిపింపు ఏంటి ప్రభువా అని చెప్పి ఆయన సన్నిధిలో మనం వేచి చూద్దాం. ఆయన సన్నిధిలో మనం ప్రార్థన చేద్దాం. ఈ యొక్క ఉదయము ప్రభు బలలో పాల్గొనబోతున్న సోదరి సోదరుడా, బహుశా నీవు దేవుని యొక్క నియమ నిబంధనలు ఉల్లంఘించి ఎన్నో మార్లు పడిపోయావు, ఓడిపోయావు, అవమానం, హేళన చేయబడ్డావు. ఈసారైనా దేవుని మాటలు వినడానికి, ఆయన మెల్లని స్వరం వినడానికి నీ చెవులు తెరువు. నీవు దేవుని సన్నిధిలో వేచి ఉండి ఆయన సన్నిధిలో కనిపెట్టడం నేర్చుకో. ఆయన యుద్ధము చేయమంటే చెయ్యి, ఆగు అంటే ఆగు. అది నీకు నాకు క్షేమకరం. అలాంటి కృప నాకు దయచేయి ప్రభువా, అలాంటి శక్తి నాకు దయచేయి, అలాంటి ఓపిక నాకు దయచేయి ప్రభువా అని మనము ప్రార్థన చేద్దాం. ఇలాగ నేను ప్రార్థిస్తాను అన్న వాళ్ళందరూ లేచి నిలబడి మీ రెండు హస్తాలు ప్రభు వైపు చాపి ప్రార్థన చేయండి. ప్రభువుని వేడుకొనండి. ఎన్నో సందర్భాల్లో ఆగు అని దేవుడు చెప్పినప్పుడు నీవు ఆగలేదు. నిదానించు, వేచియుండు అంటే నీవు ఆగలేదు. కొనసాగు అన్నప్పుడు నిద్రమత్తులో ఉన్నావు, సోమరిగా ఉన్నావు. వెళ్ళమన్నప్పుడు వెళ్ళలేదు. అందుకని ఎన్నో ప్రమాదాలకు గురయ్యావు, ఎన్నోసార్లు అవమానం చేయబడ్డావు, ఎన్నోసార్లు హేళన చేయబడ్డావు, ఎన్నోసార్లు నిందకు గురయ్యావు, ఎన్నోసార్లు నీవు జవాబు చెప్పుకోలేని పరిస్థితిలో నీవు ఉండిపోయి, సందిగ్ధమైన స్థితిలో ఉండిపోయి, ఏమీ అర్థం కాని పరిస్థితిలో ఉండిపోయి దేవుని నిందిస్తూ ఉన్నావు, నిన్ను నీవు నిందించుకుంటూ ఉన్నావు. నా పరిస్థితి ఏంటి, దేవుడు నేను పట్టించుకోండి, దేవుడు అంతే అని మాట్లాడుతున్నావేమో. సోదరి సోదరుడా, దావీదుకు బలం ఉంది, దావీదుకు శక్తి ఉన్నది, దావీదుకు ప్రావీణ్యత ఉన్నది, దావీదుకు అన్నీ తెలుసు, ఆ యుద్ధంలో ఎలాగ విజయం సాధించాలో తెలుసు. అయినప్పటికీ వేచి దేవుని సన్నిధిలో కనిపెట్టడం నేర్చుకున్నాడు, ప్రార్థించాడు, ప్రభువుని అడిగాడు, ఆ స్వరాన్ని విన్నాడు. నీ బిడ్డల విషయంలో, నీ జాబు విషయంలో, నీ భవిష్యత్తు విషయంలో, నీ చదువు విషయంలో, నీ ప్రమోషన్ విషయంలో, నీ నూతన వ్యాపార విషయంలో, నీ ఆరోగ్య విషయంలో, నీ సమస్త విషయాల్లో దేవుని సన్నిధిలో కనిపెడుతున్నావా? డబ్బు ఉంది, బలం ఉంది, పేరుంది, ప్రతిష్ఠ ఉంది, ఆస్తి ఉంది, అందం ఉంది, ఐశ్వర్యం ఉందని ఎన్నోసార్లు విర్రవీగావు కదా. విర్రవీగి ప్రవర్తిస్తున్నావా? అది నా ఆధ్యాత్మిక జీవితానికి తీరని మచ్చలాగా అయిపోతుంది, మానని మచ్చలాగా పడిపోతుంది. దేవుని బలలో పాల్గొంటున్న సహోదరుడా, సహోదరి, ఈ మాటలు నీ కొరకే, ఈ మాటలు నీ కొరకే. ఆయన మౌనంగా ఉంటున్నాడంటే నీ పరిస్థితుల్లో ఏదో చేయబోతున్నాడు. నిన్ను బలపరచబోతున్నాడేమో, నిన్ను పరిశుద్ధపరచబోతున్నాడేమో, నిన్ను స్వపరిశీలన చేసుకోమని ఆయన సమక్షంలో కూర్చుని నిన్ను నీవు ప్రశ్నించుకోవాలని, పరీక్షించుకోవాలని అవకాశం ఇచ్చాడేమో. అది చేస్తున్నావా? అలా చేయకపోతే చేతులెత్తి ప్రార్థన చేద్దాం ఆయన సన్నిధిలో. ప్రభువుని అడుగుదాం, దేవా నన్ను క్షమించు, ప్రభువా నన్ను క్షమించు, నేను అర్థం చేసుకోలేని అంధుడినైపోయాను ప్రభు, మూర్ఖుడిని, మూర్ఖ స్వభావంతో నిండిపోయాను, నన్ను క్షమించండి. నీ తప్పులు నీవు దిద్దుకోవడానికి ఇది సమయం. సోదరి సోదరుడా, ప్రభు అయిన యేసు కల్వరి సిలువలో నా కొరకు రక్తాన్ని చిందించాడు. ఆయన చిందించిన రక్తము అమూల్యమైనది. ఆయన శరీరము నీ కొరకు దున్నబడింది.
ఆయన నీ కొరకు ఇంత శ్రమను ఇంత శిక్షను భరించినప్పుడు ఆయన కొరకు కనిపెట్టుకుని ఆయన కొరకు పని చేయడానికి, ఆయన రాజ్య వ్యాప్తి కొరకు వాడబడడానికి నీవెందుకు ముందుకు రాలేవు? నువ్వెందుకు ప్రభువుకు సమర్పించుకోలేవు? దేవుడు ఆగమన్నప్పుడు ఆగలేకపోతున్నావు, దేవుడు కొనసాగమన్నప్పుడు కొనసాగలేకపోతున్నావు. నీ లోపాలు కావా? నీ తప్పులు కావా? ప్రభువుని అడుగుదాం, సరిచేయండి ప్రభువా, సరిచేయండి, సరిచేయండి, సరిచేయండి ప్రభు. ప్రార్థిద్దాం, ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు బలను మనము సమీపించబోతున్నాం. ప్రభు హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అలాగే మన హృదయాలను మనం పరిశీలన చేసుకుంటూ ప్రార్థన చేద్దాం. ప్రభు శరీరానికి సాదృశ్యమైన రొట్టె, ఆయన రక్తానికి సాదృశ్యమైన ద్రాక్షరసం మన మధ్య ఉంచబడింది. మీరు ముందుగా సిద్ధపరచుకుని ఉన్న రొట్టెను, ద్రాక్షరసమును మీ అందుబాటులోనికి తీసుకునండి. ప్రార్థిస్తుండగా మీరు కూడా మీ హస్తాలు రొట్టె వైపు, ద్రాక్షరసం వైపు చాపి ప్రార్థనలో ఏకీభవించండి. ఇది మన అందరము చేయాలని ప్రభు మనకు ఆజ్ఞాపించాడు. ప్రభు ఆజ్ఞను మనం పాటిద్దాం. ప్రభు ఆజ్ఞ ప్రకారం మనం చేద్దాం. ప్రార్థన. సర్వశక్తిమంతుడా, మీరు ఆగమన్నప్పుడు మేము ఆగడానికి, మీరు ఎదురు చూడమన్నప్పుడు ఎదురు చూడడానికి, కొనసాగమన్నప్పుడు కొనసాగడానికి, దావీదు లాంటి మనస్సు, దావీదు లాంటి చెవులు, దావీదు లాంటి హృదయము మాకు నొసగమని ప్రార్థిస్తున్నాం. మా పరిస్థితుల్లో మీరు మమ్మల్ని పట్టించుకోవట్లేదన్నప్పుడు మీరు మౌనంగా ఉంటున్నారు మా ప్రభువా. మమ్మల్ని బలపరచడానికి, మమ్మల్ని నాయనా తండ్రి పరిశుద్ధపరచడానికి నాయనా నీ సమక్షంలో, నీ సన్నిధిలో మేము స్వపరిశీలన చేసుకోవడానికి ఎన్నో సార్లు మీరు మౌనంగా ఉంటున్నారు. దాన్ని మేము గుర్తెరిగి నాయనా అనుదినము అనునిత్యము మా ఆధ్యాత్మిక జీవితాలను ముందుకు కొనసాగించినట్లు సహాయం ఇచ్చేయండి దేవా. ఈ శరీరమును మీరు దీవించండి నాయనా, రక్తమును దీవించండి. దీనిలో మేమందరము కలిసి ఈ పరిశుద్ధుల సహవాసములో పాలు పంపులు పొందుతుండగా నీ కృప దయచేయండి. ఈ ధాన్యతలో పాల్గొనలేని బిడ్డలను మీరు జ్ఞాపకము చేసుకునండి. మరొక్కసారి అవకాశము దయచేయండి దేవా. ఎంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేస్తే ఎలాగూ తప్పించుకుందామని నీ లేఖనాలు తెలియజేస్తున్నాయి. ఎన్నో మార్లు అవకాశాలు, ఎన్నో మార్లు సమయములు మీరు అనుగ్రహించారు. పశ్చాత్తాపము, మారు మనసు లేని బిడ్డలు మీరు దర్శించండి ప్రభువా. నీ కృపలకు నాయన పాత్రులు చేయమని ప్రార్థన చేస్తున్నాం. నాయన ఈ బిడ్డలను నాయన జ్ఞాపకం చేసుకునండి. ఈ సమయంలో అందరము కలిసి మీ శరీరాన్ని భుజించి మీ రక్తాన్ని పానము చేస్తుండగా నీ కాపుదల మాతో ఉంచమని యేసు నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. బహుశా మీ దగ్గర చేయబడిన బ్రెడ్ ఉంటే దాన్ని తీసుకురండి. లేకపోతే ఇలాంటి రెడీమేడ్ కప్స్ ఉన్నట్లయితే పైన బ్రెడ్ ఉంటుంది. ఈ బ్రెడ్ తీసుకుని అందరూ ఇది ప్రభు శరీరం అని అంచి అందరూ కలిసి ఈ శరీరాన్ని భుజిద్దాం. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన ఒక పాత్రను ఎత్తుకొని ఇది నా రక్తము వలనైన క్రొత్త నిబంధనని తెలియజేసిను. క్రొత్త నిబంధన రక్తానికి సాదృశ్యమైన ద్రాక్షరసాన్ని అందరము కలిసి పానము చేద్దాం. ఆయన శరీరములోను రక్తములో పాల్గొన్న ప్రతి ఒక్కరూ లేచి నిలబడి రెండు హస్తాలు ప్రభు వైపు చాపి ప్రభుని స్తుతిద్దాం. హల్లెలూయా. సర్వోన్నతుడా, సర్వాధికారి, సర్వశక్తిమంతుడా, నీ ఘనమైన పరిశుద్ధ నామానికి వందనాలు. ఈ దినం ఈ కార్యక్రమంలో పాల్గొని ఏకీభవిస్తున్న మా ప్రియులు దర్శించండి, కృపలతో నింపండి, క్షేమము, కాపుదల, భద్రత దయచేయమని ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. నాయనా ఈ మొదటి పరిశుద్ధ దినము నాయనా తండ్రి ఈ బలలో పాల్గొనడానికి, ఈ సహవాసం చేయడానికి కృపనిచ్చిన దేవుడు నాయన.
నాయన ఇంకనూ నీ అద్భుతమైన కార్యాలు, ఆశ్చర్య కార్యాలు మా జీవితాల్లో జరుగునుగాక, అద్భుతాలు జరుగునుగాక, మహత్కార్యాలు జరుగునుగాక. పరిశుద్ధాత్ముడా, పాల్గొనలేని వారికి కూడా మంచి అవకాశం దయచేయండి. ఈ పరిచర్యకు ఆయా రీతులుగా ప్రోత్సహిస్తున్న మా ప్రియులను దర్శించండి. వారి అవసరతుల అక్కర్లు తీర్చమని ప్రార్థన చేస్తున్నాను. ఇతర దేశాల్లో, దూర రాష్ట్రాల్లో, దూర ప్రాంతాల్లో ఉన్న మా ప్రియులను దర్శించండి, క్షేమాన్ని దయచేయమని ప్రార్థిస్తున్నాను. ఆన్లైన్, ఆఫ్లైన్ ఆరాధనలు దీవించండి నాయన. స్త్రీల పరిచర్యను, పురుషుల పరిచర్యను, నాయన చిన్నపిల్లల పరిచర్యను, యవనస్తుల పరిచర్యను దీవించండి. ప్రతి ఒక్కరిని బలపరచండి. మీ రాజ్య వ్యాప్తి కొరకు వాడుకోమని, మీ పాత్రలుగా వాడుకోమని ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. నాయన ఈ దినమునైనా తండ్రి నీ సన్నిధిలోనైనా తండ్రి అర్పణలు తీసుకొచ్చి ఆన్లైన్, ఆఫ్లైన్ ద్వారా సమర్పిస్తున్న ప్రతి ఒక్కరిని దర్శించండి. క్షేమము, నెమ్మది, ఆరోగ్యము దయచేయండి నాయన తండ్రి. గడిచిన మాసమంతా మమ్మల్ని కాపాడినందుకు వందనాలు. మా ప్రాంతాన్ని బట్టి, మా కాలనీని బట్టి, మా పట్టణాన్ని బట్టి, మా తెలుగు రాష్ట్రాలను బట్టి, మా దేశాన్ని బట్టి, నాయకులను బట్టి స్తోత్రాలు తెలియజేస్తున్నాను ప్రభువా. మీ ఆశ్చర్య కార్యాలు, అద్భుత కార్యాలు జరిగించండి. గర్భిణీ స్త్రీలను జ్ఞాపకం చేసుకోనండి. సుఖప్రసవాలు దయచేయండి నాయన. వివాహం కావలసిన యవ్వన బిడ్డలు మీరు దర్శించండి నాయన తండ్రి. మా ప్రభువా ఆరోగ్యాలు దయచేయండి, మంచి సంబంధాలు దయచేయమని ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. యేసు మిమ్మల్ని స్తుతిస్తూ గణపరుస్తున్నాం. కిషోర్ గారి కుటుంబాన్ని, నాయన జేకర్ గారి కుటుంబాన్ని, నాయన గ్లోరీ రాజేష్ గారి కుటుంబాన్ని, విజయ నాయన తండ్రి రాజేష్ కుటుంబాన్ని, చిన్నారావు గారి కుటుంబాన్ని మీరు దర్శించండి, మేలులతో నింపండి నాయన. మా ప్రభు జమేమాంటి ఆ కుటుంబాన్ని దీవించండి, క్యాథరిన్ లాంటి కుటుంబాన్ని దీవించమని ప్రార్థిస్తున్నాను. ఫినెహాస్ గారిని మీరు ముట్టండి, బాగు చేయండి, రక్షణ దయచేయమని ప్రార్థన చేస్తున్నాను మా ప్రభువా. నాయన తండ్రి అనుదినము ప్రార్థనలు ఏకీభవిస్తూ పరిచర్యలో పాల్గొంటున్న యవ్వన బిడ్డలను, స్త్రీ పురుషులను మీరు దర్శించండి. వారి అవసరతులు, అక్కర్లు మీరు తీర్చమని ప్రార్థన చేస్తున్నాను ప్రభువా. నరేష్ గారిని, జాన్సన్ గారిని, ప్రసాద్ గారిని మీరు ముట్టండి, ఆరోగ్యాలు దయచేయండి. మేర్సీ గారికి మంచి ఆరోగ్యమును, శక్తిని దయచేయమని ప్రార్థన చేస్తున్నాను. పరిశుద్ధాత్ముడా పావని గారిని మీరు ముట్టి బాగు చేయమని ప్రార్థిస్తున్నాను ప్రభువా. గొప్ప దేవా, మిమ్మల్ని స్తుతిస్తూ మహిమపరుస్తున్నాను. ఈ మాసములో పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరుపుకొనుచున్న మా ప్రియులందరినీ దీవించండి తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ నామములో ఆశీర్వదిస్తున్నాను. నూతన కార్యాలు మా ప్రియుల జీవితంలో జరిగించమని ప్రార్థిస్తున్నాను. మిమ్మల్ని స్తుతిస్తూ మహిమపరుస్తూ మీ రాకడ వరకు మేము నమ్మకంగా, పరిశుద్ధంగా నాయన మా జీవితాలు కొనసాగించగలిగినట్లు మీ ఆత్మీయ వనరులను మీరు మాకు అందుబాటులోనికి తీసుకురమని ప్రార్థిస్తూ యేసు నామములో ఈ ప్రార్థన మనవులు అడిగి పొందినాము తండ్రి. ఆమెన్, ఆమెన్. మన తండ్రి అయిన దేవుని దయ, కుమారుడైన యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము సన్నిధి ఇప్పుడు ఎల్లప్పుడూ సదా మన కుటుంబాలకు తోడైండునుగాక. ఆమెన్, ఆమెన్. అందరం కలిసి బిగ్గరగా ఆమెన్ చేద్దాం. ఆమెన్, ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మీ అందరినీ దీవించునుగాక.